హాయ్ అండి. ఇంతవరకు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని 45 స్టిచ్చెస్ నేర్చుకున్నాము. క్లాస్కి 5 స్టిచ్చెస్ చొప్పున 9 క్లాసులు అయ్యాయి కదా. ఈరోజు 10వ క్లాసులోని 46, 47, 48, 49, 50 ఈ 5 స్టిచ్చెస్ కూడా నేర్పిస్తాను. అయితే మనము ముందు చాలా మటుకు మనం కాజా కుట్లే నేర్చుకున్నాం కదా. కాజా కుట్లలో రకాలు నేర్చుకున్నాము. అలాగే ఈరోజు కూడా ఈ 5 కుట్లలో కూడా కాజా కుట్లలో రకాలేనండి 5 కుట్లు కూడాను. ఇదిగోండి, ఇది 46వ స్టిచ్. ఇది ఏంటంటే ఫ్లవర్ మనకి చిన్న రోజులాగా వస్తుందన్నమాట. పైన మనం స్టిచ్ చేసిన తర్వాత ఆ పైన ఈ విధంగా మనము చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా దారము ఆ విధంగా తీస్తూ సూది ఆ దారం కింద నుంచి తీస్తూ 5 సార్లు చుట్టాలండి. మనకి ఏంటంటే ఫ్లవర్ సైజు ఎంత కావాలంటే అన్ని సార్లు చుట్టుకోవచ్చు. యాక్చువల్గా నేను ఇక్కడైతే 5 సార్లు చుట్టిన తర్వాత అప్పుడు ఫ్లవర్ లుక్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. మామూలు కాజా కుట్టుకే కొంచెం ఫ్లవర్ వచ్చేలాగా మనం ఇలా తయారు చేస్తాము. చిన్నపిల్లల గౌన్లకి ఇలాంటివి కుట్టడానికి చాలా బాగుంటుందండి. వీడియో మీరు గమనిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్దండి ఎలా కుట్టాలి ఏంటి అన్నది నేను చెప్పిన దానికన్నా. ఎందుకంటే స్టిచ్చింగ్ అన్నది ఎలా కుడుతున్నాము అన్నది మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఈ స్టిచ్చింగ్ ఎలా కుడుతున్నామన్నది వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టం. అయిపోయిందండి 46వ స్టిచ్. ఇప్పుడు 47వ స్టిచ్ ఫ్రెంచ్ నాట్ బటన్ హోల్ స్టిచ్ అండి, కాజా కుట్టు. ఇదేంటంటే మామూలుగానే పెడతాము. అయితే దాన్ని దారము చూసారా, పైన దారము తీసి ఆ సూది చుట్టూ 2 సార్లు తిప్పాలండి. తిప్పి పైకి లాగేసరికి అది ఫ్రెంచ్ నాట్లా ముడిపడిపోతుంది. మళ్ళీ రిపీట్, మామూలు కాజా కుట్టుకే మళ్ళీ అలా రిపీట్ చేసేయడమేనండి. మెయిన్ కాజా కుట్లండి అంచుల వైపు కుట్టడానికి చాలా బాగుంటుందండి. అంటే క్లాత్ చివర్లా కుట్టడానికి బాగుంటుంది. ఆ పోగు అది కనిపించదు. ఒకవేళ ఆ పోగు మనం మడత పెట్టి కుట్టినా ఆ మడతని కూడా కవర్ చేస్తూ ఒక డిజైన్ లాగా వస్తుంది అన్నమాట. మెయిన్ కాజా కుట్ల వలన వచ్చిన బెనిఫిట్ అది. మనం ఇంకా పూసలు అవి పెట్టి కుట్టడం అది ఇంకా స్టార్ట్ చేయలేదు. వీటికి మళ్ళీ మధ్యలో పూసలు పెడుతూ కుడితేనండి ఇంకా చాలా లుక్ చాలా బాగుంటుంది. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి మీరు షేర్ చేశారనుకోండి, ఇవి ఇంకా చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట వాళ్ళకి. మనము అంతకుముందు ముడికుట్టు అంటే ముడి కాజా కుట్టు చూసాం కదా. అయితే ఆ ముడి కాజా కుట్టు ఏంటంటే ఒక్కసారి సూదిలో నుంచి రివర్స్ దారం తిప్పుతాము. కానీ ఇది అలా కాదు. మనము
ఇది కుట్టు కోసం సూది చుట్టూ 2 సార్లు తిప్పుతామన్నమాట దారాన్ని. అప్పుడు ఆ ముడి ఫ్రెంచ్ నాట్లా పడి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అయితే మీకు ఇంకా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ నేర్పలేదు. అదొకటే కాదండి, చాలా స్టిచ్చెస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ముందు ముందు నేర్పిస్తాను. వై కాజా కుట్టు ఇదేంటంటే, ఈ కాజా కుట్టు వై షేప్లో వస్తుంది అన్నమాట. చాలా సింపుల్ అండి. దీనికోసం మనం 4 గీతలు గీసుకున్నాం కదా, మధ్యలో కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చేయాలి. పై 2 గీతల మధ్యలోని కొంచెం సన్నగా, అలాగే కింద 2 గీతల మధ్యలోని కొంచెం సన్నగా ఉండాలి గ్యాప్. నాకు సులువైనంత వరకు కూడా, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిగతాది మాత్రం మీరు మెయిన్ ఎలా కుడుతున్నానన్నది గమనించి కుట్టుకోవడంలోనే ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా 49దండి, మోడల్ కాజా కుట్టు. ఏం లేదండి, ఈ కాజా కుట్టు ఏంటంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక లేయర్ టైప్లో వస్తుంది. అయితే లేయర్ కాజా కుట్టు అన్నది ముద్దగా వస్తుంది, ఇది కొంచెం పొడి పొడిగా వస్తుంది. జాగ్రత్తగా గమనించారంటే స్టిచ్ మీకు అర్థమైపోతుంది. బాగుంది కదండి కుట్టు, చాలా బాగా వచ్చింది, భలే ఉంది అసలు ఆ డిజైన్. మనం ఈ స్టిచ్చెస్ అన్నిటిని డిజైన్స్ కుట్టినప్పుడు యూస్ చేసినప్పుడు మీకు అర్థమైపోద్దండి స్టిచ్చెస్ వలన యూజ్ ఏంటి, అది ఎంత బాగుంది అన్నది. ఇంకా ఫైనల్గానండి ఈ రోజుకి 50వ స్టిచ్ చక్రం కాజా కుట్టండి. ఏంటంటే మెయిన్ మనము చాలా డిజైన్స్లో చక్రాలు అవి యూస్ చేస్తాం కదా, ఆ చక్రంకి ఈజీగా కుట్టుకునేలా ఉంటుంది అన్నమాట ఈ కాజా కుట్టు. చూడండి, సెంటర్లో నుంచి తీసి చుట్టూ ప్రతిసారి సెంటర్లో నుంచే తీయాలి. అలాగే చుట్టూ మనము ఆ గీత ఎండింగ్ దగ్గర తీయాలన్నమాట సూదిని. వీడియోలో చూపించిన విధంగా కుట్టాలి. చూసారు కదా, చాలా సింపుల్ అండి. చక్రం ఎంత చక్కగా సింపుల్గా రెడీ అయిపోయిందో చూసారు కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అయిపోయండి, 50 స్టిచ్చెస్ అయ్యాయి ఈ రోజుకి. అంటే 10 క్లాసులు అయిపోయండి. చాలా క్యూట్గా వచ్చాయి కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.